హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం విధ్వంసాన్ని సృష్టించింది. కొండాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్లో వర్షం దంచుకొట్టింది. ఎవరో రాళ్లతో కొడుతున్నట్లుగా వడగండ్లు పడేసరికి వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు రోడ్లపై మోకాళ్లోతు నీరు నిల్వ ఉండడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులకు నరకం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం దంచుకొట్టింది. మియాపూర్, కుక్కట్పల్లి, చందానగర్, సూరారం, కొంపల్లి, దుండిగల్, సుచిత్ర, గండివాసమ, మల్లంపేట్, బౌరంపేట్, దూలపల్లి, బహదూర్పల్లి, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజర్హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, ఉప్పల్, రామంతపూర్, అంబర్పేటలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. నగరంలో భారీ వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గచ్చిబౌలి, డిఎల్ఎఫ్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కరెంటు తీగలపై చెట్లు విరిగిపడే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొండాపూర్, రాఘవేంద్ర కాలనీలో కరెంటు పోల్స్ నేలకొరిగాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అటు మియాపూర్ ఓల్డ్ హాఫీస్పేటలో ఒక ఇంటిపై భారీ వృక్షం పడింది. ఈ ఘటనలో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. అకస్మాత్ వర్షంతో ఎక్కడికక్కడే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, వర్షం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.